మనలో రామాయణం తెలియని వారు, రాముని గుడి లేని ఊరు, రాముని పేరు లేని ఇల్లు ఉండదు అంటే పెద్ద అతిశయోక్తి ఏమీ కాదు. మనం వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మనకి ఇప్పటివరకు తెలిసిన రామాయణాల్లో చాలా విషయాలు వాల్మీకి రామాయణంలో లేవు. అందులో ముఖ్యంగా అసలు వాల్మీకి రామాయణంలో సీతాదేవి కోసం స్వయంవరం జరగలేదు. అలాగే సీతాదేవి రక్షణ కోసం గీసిన లక్ష్మణరేఖ అనే ఘట్టం ఉండదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం భావిస్తున్న శ్రీలంక అసలు రావణలంక కాదు. మరి అలాంటప్పుడు రావణాసుని లంక ఎక్కడుంది? రామసేతు అబద్ధమా? శాస్త్రవేత్తల అధ్యయన ప్రకారం రావణలంక ఎక్కడుంది? అంతేకాకుండా ఇప్పుడు శ్రీలంకను ఒకప్పుడు ఏమని పిలిచేవారు? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ముందుగా చెప్పుకున్నట్టు రాముని గుడి లేని ఊరు, రాముని పేరు లేని ఇల్లు ఉండదు. అలా రామాయణం మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే రామాయణం రాసింది వాల్మీకి మహర్షి. అంతేకాకుండా వ్యాసుడు కూడా రామాయణాన్ని రాశారు. దాని పేరు ఆధ్యాత్మ రామాయణం. అలాంటి రామాయణం 1240వ సంవత్సరంలో మొదటగా తెలుగులోకి రామాయణం తీసుకొచ్చింది గోన బుద్ధారెడ్డి. ఆ కావ్యం పేరు రంగనాథ రామాయణం. ఇక ఇప్పుడు రావణలంక విషయానికి వస్తే నిజానికి వాల్మీకి రామాయణం ప్రకారం రావణాసురుడు పరిపాలించిన ప్రదేశం ఇప్పుడు శ్రీలంక కాదు అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటప్పుడు శ్రీలంక రావణలంక కానప్పుడు రామసేతు అబద్ధమా? అది మానవ నిర్మితమైన? రావణుడు పరిపాలించిన ప్రదేశం ఎక్కడుంది? అలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా శ్రీలంకను ఒకప్పుడు ఏమని పిలిచేవారు ఇప్పుడు చూద్దాం. శ్రీలంకను ఒకప్పుడు సింహల దేశం అని పిలిచేవారు. దాని తర్వాత పోర్చుగీస్, డచ్ వారు, బ్రిటిష్ వారు శ్రీలంకని సిలోన్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ 1972వ సంవత్సరం నుండి అధికారికంగా ఈ ద్వీపాన్ని శ్రీలంక అని పిలవడం మొదలుపెట్టారు. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం ఇండియాకి శ్రీలంకకి మధ్య ఆనుకుని భూభాగం ఉండేదని, కానీ కాలక్రమేణా సముద్ర మట్టాలు పెరగడం వలన భూభాగం కనుమరుగైందని అభిప్రాయపడుతున్నారు. దీనికి రుజువుగా సిక్కుల గురువు అయిన గురునానక్ గారి జీవిత చరిత్రలో 1511-12 మధ్య ప్రాంతంలో ఇండియా నుండి శ్రీలంకకి నడక మార్గాన్ని వెళ్ళినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం 500 సంవత్సరాల క్రితం ఇండియా నుండి శ్రీలంకకి కాలినడక ఉండేదని తెలుస్తోంది. దీన్ని బట్టి హనుమంతుడు శ్రీలంక సముద్రాన్ని దాటాడు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు శ్రీలంక రావణలంక కానప్పుడు మరి నిజమైన రావణలంక ఎక్కడుంది అనే సందేహం వస్తుంది. దీనికి సమాధానం కూడా మనకి వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది. వాల్మీకి రామాయణంలో రావణలంక లొకేషన్ని ఇవ్వడం జరిగింది. రావణలంక మహేంద్రగిరి పర్వతానికి దక్షిణ పశ్చిమ దిశలో 100 యోజనాల దూరంలో ఉందని స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ 100 యోజనాలు అనగా 1200 కిలోమీటర్లు. దీన్ని బట్టి మహేంద్రగిరి పర్వతానికి 1200 కిలోమీటర్ల దూరంలో రావణాసుని రాజ్యం ఉందని తెలుస్తుంది. దీన్ని బట్టి మనం శ్రీలంకను చూస్తే మహేంద్రగిరి పర్వతానికి దక్షిణ తూర్పు భాగంలో ఉంది. అది కూడా కేవలం 30 కిలోమీటర్ల లోపులోనే ఉంది. 500 సంవత్సరాల క్రితం గురునానక్ కాలినడకన వెళ్ళినప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దాటాల్సిన పని ఉండదు. అంతేకాకుండా సీత జాడ కోసం సుగ్రీవుడు తన సైన్యాన్ని 4 దిక్కులకు పంపిస్తూ భూమిపై ఉన్న అన్ని దిక్కుల గురించి వివరిస్తూ సముద్రంలో 100 యోజనాల దూరంలో 100 యోజనాల విస్తీర్ణంలో ఒక ప్రదేశం ఉందని, అది రావణాసురుడు పరిపాలిస్తున్న ప్రదేశం అని వివరిస్తాడు. ఇక్కడ 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు. కానీ శ్రీలంక ద్వీపం ఇండియాకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనూ, శ్రీలంక విస్తీర్ణం కేవలం 435 కిలోమీటర్లు ఉంది. దీన్ని బట్టి వాల్మీకి రామాయణ ప్రకారం రావణాసురుని లంక శ్రీలంక కాదని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు అసలైన శ్రీలంక ఎక్కడుంది? వాల్మీకి రామాయణ ప్రకారం రావణాసురుడు ఏలిన ప్రదేశం మహేంద్రగిరి పర్వతం నుండి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 1200 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పబడింది. దీన్ని బట్టి మాల్దీవ్స్ దగ్గరలో రావణాసురుని రాజ్యం ఉందని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు నీలేష్ నీలకంఠ్ ఓక్ కూడా ధృవీకరించారు. ఇదే విషయాన్ని 1 Arrow 1 Kill అనే బుక్ రచయిత సత్సంగి ఆదిత్య కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ వాల్మీకి రామాయణం ఆధారంగా వివరించారు. పరిశోధకుల ప్రకారం
సుమారు 5,000 సంవత్సరాల ముందు మాల్దీవ్స్ దగ్గరలో భూభాగం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కానీ సముద్ర మట్టాలు పెరగడం వలన ఇక్కడ నిజమైన రావణానికి మునిగిపోయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే సీతాన్వేషణ సమయంలో రాముడు నిర్మించిన రామసేతు ఏమైందనే విషయం. దీనికి సమాధానంగా కూడా వాల్మీకి రామాయణంలోనే చెప్పబడింది. అది ఏంటి అంటే రావణ యుద్ధ అనంతరం రాక్షసులు రామరాజ్యంలోకి రాకుండా స్వయంగా రాముడి రామసేతువుని ధ్వంసం చేశాడు అని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు తమిళనాడుని ధనుష్కోటి మరియు శ్రీలంక మధ్యలో ఉన్న రామసేతు పరిస్థితి ఏంటి అంటే అది రామాయణానికి గుర్తుగా విభీషణుడు ఈ వారధి నిర్మించాడు అని తెలుస్తోంది. ఒకప్పుడు ధనుష్కోటి పరిసర ప్రాంతంలో విభీషణుడి గుడి కూడా ఉండేది. కానీ సముద్ర మట్టాలు పెరిగి ఆ గుడి మునిగిపోయిందని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.